హాయ్ గాయస్, దిస్ ఈజ్ యువర్ శంకర్ సార్. మరి డిఫెన్స్ జాబ్ ప్రిపేర్ అవుతున్నట్టు నా సోల్జర్స్ అందరికి కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్ టు అవర్ డిఫెన్స్ అకాడమీ. గాయస్, ఈరోజు క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4, 9, 6, 9, 16, 12 అయింది. 16 క్వశ్చన్ మార్క్ 20 అయింది. 16 క్వశ్చన్ మార్క్ 20 అయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 4 + 9 చేస్తే 13 వస్తుంది. ఇక్కడ లేదు 13 ఏంటి. అలా కాకుండా 4 - 9 చేస్తే 5 వస్తుంది. ఇక్కడ లేదు. ఓకే, 4ని 9 ఇంటూ చేస్తే ఎంత వస్తుందండి? 36. దేని యొక్క స్క్వేర్ సార్ ఇది? 6 యొక్క స్క్వేర్. దేని యొక్క స్క్వేరు? 6 యొక్క స్క్వేర్. మరి ఇది కూడా అలా అప్లై అవుతుందా? ఇది 6 యొక్క స్క్వేర్. 4ని 9 ఇంటూ చేస్తే 36. దేని యొక్క స్క్వేర్ సార్? 6 యొక్క స్క్వేర్. మరి ఈ సెకండ్ డయాగ్రామ్ కూడా ఫాలో అవుతుందో లేదో చూద్దాం. 9 × 16 టేబుల్స్ రావాలి, ఎక్కాలు రావాలి. 9 × 16 = 144. దేని యొక్క స్క్వేర్ సార్ ఇది? 12 యొక్క స్క్వేర్. సరిపోయిందా? మరి అలాగే మనం 16 × క్వశ్చన్ మార్క్ చేస్తే 20 యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలా లేదా? గైస్ అర్థమవుతుందా? 16 × క్వశ్చన్ మార్క్ చేస్తే 20 స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలా లేదా? ఏమైందండి? ఈ 2 ఇంటూ చేస్తే 9 × 16 144. దేనికి ఈక్వల్? 12 కాదు, 12 యొక్క స్క్వేర్కి ఈక్వల్ అయింది. 4, 9ని గురిస్తే 6కి ఈక్వల్ అవ్వలేదు. 6 యొక్క స్క్వేర్కి ఈక్వల్ అయింది. మరి ఆ విధంగా 16 × క్వశ్చన్ మార్క్ గుణిస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి? 20 కాదు, 20 స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. 20 స్క్వేర్ అంటే 400 = 16 × క్వశ్చన్ మార్క్. ఏంటి? 4 4 16, 400. ఏంటి ఈ ఎక్కలు వచ్చు కదా? 4 1 400, 4 1 400. మరి 4 1 425. ఇక్కడ క్వశ్చన్ మార్క్ మాత్రమే మిగిలింది, ఇక్కడ 25 మాత్రమే మిగిలింది. దట్ మీన్స్ మన యొక్క ఆన్సర్ అంతా బి, 25. మరి గైస్, ఈ విధంగా ఈజీగా చేయండి. మన వీడియోస్ని షేర్ చేయండి, స్టోరీస్ని పెట్టండి. అందరికి కూడా స్టోరీస్ పెట్టి అందరికీ బయటికి వెళ్ళాలి. ఓకేనా? ఎప్పుడూ కూడా మీతోనే ఉంటాను. అందరికీ హార్ట్ఫుల్గా ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.